గుడ్ మార్నింగ్ ఫాలోవర్స్. ఈ వీడియోలో మనం డాకింగ్ సక్సెస్ అనుసంధానమైన స్పేడెక్స్ జంట ఉపగ్రహాలు ఇస్రో విజయ కిరీటంలో మరో కలికితురాయి, ప్రధాని మోదీ హర్షం, శ్రీహరికోటలో మూడవ లాంచ్ ప్యాడ్. ఈ విషయాల్ని ఇప్పుడు మనం స్టడీ చేద్దాం. ఒకసారి మనం వీటిని తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే కనుక చూడండి. డాకింగ్ సక్సెస్ అనుసంధానమైన స్పేడెక్స్ జంట ఉపగ్రహాలు. ఓకే, దీని కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే, సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రంని ఏర్పాటు చేసుకోవాలి అన్న ఇస్రో కలను సాకారం చేసేలా స్పేడెక్స్ జంట ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ, దీని పేరు డాకింగ్ అని నామకరణం చేశారు. ఈ డాకింగ్ అనేటటువంటి ఈ అనుసంధాన ప్రక్రియ విజయవంతమైంది. దీంతో ప్రపంచంలో డాకింగ్ సాంకేతికతను సాధించిన 4వ దేశంగా భారతదేశం అవతరించింది. అత్యంత క్లిష్టమైన డాకింగ్ను పూర్తి చేసి ఇస్రో మరోసారి తన సత్తా చాటింది. దీంతో నూతన సంవత్సరంలో ఇస్రో విజయాల బోని కొట్టింది. ఇంతకాలం అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే సాధ్యమైన ఈ ఫీట్ను సాధించి ఇస్రో తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకుంది. గురువారం ఉదయం 9 గంటలకు చేజర్ SDX-01 మరియు టార్గెట్ SDX-02 అనే ఈ జంట ఉపగ్రహాలను అనుసంధానించామని, డాకింగ్ తర్వాత వీటిని ఒకే ఉపగ్రహంగా కంట్రోల్ చేస్తున్నాం. త్వరలో మళ్ళీ వీటిని దూరంగా విడగొడతాం. వీటి మధ్య ఇంధన, విద్యుత్ సరఫరా వ్యవస్థల బదిలీని పరీక్షిస్తాం అని ఇస్రో గురువారం ప్రకటించింది. అంతరిక్ష చరిత్రలో భారత్ తన పేరును డాకింగ్ చేసింది. స్పేడెక్స్ మిషన్ ద్వారా చారిత్రాత్మక స్థాయిలో డాకింగ్ విజయవంతం అయ్యింది. ఈ చిరస్మరణీయ క్షణానికి సాక్షిగా నిలిచినందుకు గర్విస్తున్నాం అని ఇస్రో ఎక్స్ వేదికలో ఒక పోస్ట్ పెట్టింది. ఇస్రో తన డాకింగ్ సామర్థ్యంని పరీక్షించేందుకు ఉద్దేశించిన స్పేడెక్స్ ప్రయోగం విజయవంతం అవడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. అద్భుత ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఈ మిషన్లో పాలు పంచుకున్న సిబ్బందికి నా శుభాకాంక్షలు. భారత భవిష్యత్ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఈ డాకింగ్ తొలిమెట్టు అని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇకపోతే గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ PSLV C-16 రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పేడెక్స్ మిషన్ను చేపట్టారు. ఇందులో భాగంగా చెరో 220 కేజీల బరువైన చేజర్, టార్గెట్ ఉపగ్రహాలను ప్రయోగించిన 15 నిమిషాల తర్వాత 475 కిలోమీటర్ల పొడవైన వేర్వేరు వృత్తాకార కక్ష్యల్లో ప్రవేశపెట్టారు. తర్వాత వాటిని నెమ్మదిగా ఒకే కక్ష్యలోకి తీసుకుని వచ్చారు. వాటిని అనుసంధానించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. కానీ వేగాల్లో సారూప్యత లేకపోవడంతో డాకింగ్ సాధ్యం కాలేదు. చివరిసారిగా జనవరి 12వ తేదీన ఒకే కక్ష్యలో కేవలం 15 మీటర్ల సమీపానికి తీసుకువచ్చారు. తర్వాత దూరాన్ని కొంచెం కొంచెంగా తగ్గిస్తూ 3 మీటర్ల సమీపానికి తీసుకువచ్చారు. అయితే భూమి మీది కమాండ్ సెంటర్ నుంచి స్పష్టంగా వీక్షించేందుకు సరిపడా వెలుతురు లేక అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా డాకింగ్ను నిలిపివేసి మళ్ళీ వాటిని సురక్షిత దూరాలకు పంపివేశారు. ఎట్టకేలకు గురువారం ఉదయం 9 గంటలకు అంతరిక్షంలో అత్యంత వేగంగా ప్రయాణించే ఈ 2 ఉపగ్రహాలను అత్యంత ఖచ్చితత్వంతో ఒకదానికొకటి జోడించేందుకు మళ్ళీ డాకింగ్కు ప్రయత్నించారు. టార్గెట్ ఉపగ్రహం నుంచి
15 మీటర్ల దూరంలో ఉన్న చేజర్ ఉపగ్రహాన్ని తొలుత అత్యంత జాగ్రత్తగా 3 మీటర్ల సమీపానికి తెచ్చారు. లేజర్ రేంజ్ ఫైండర్, డాకింగ్ సెన్సార్లను ఉపయోగించి ఎట్టకేలకు చేజర్ ఉపగ్రహాన్ని టార్గెట్ ఉపగ్రహంతో డాకింగ్ చేశారు. భవిష్యత్తులో నిర్వహించబోయే చంద్రయాన్ 4 గగన్యాన్ ప్రయోగాలకు కూడా ఈ డాకింగ్ సాంకేతికత దోహదపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన స్పేడెక్స్ ప్రయోగం బృందానికి ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ అభినందనలు తెలియజేశారు. ఇక్కడ కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. కరెంట్ అఫైర్స్ బిట్స్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, డాకింగ్ ఇటీవల భారతదేశం డాకింగ్లో విజయం సాధించింది. ఎంతకీ డాకింగ్ అంటే ఏమిటి అని బిట్ అనేది వస్తుంది. స్పేడెక్స్ జంట ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని డాకింగ్ అని చెప్పి అంటారు. మరి ప్రపంచంలో డాకింగ్ సాంకేతికతను సాధించిన దేశాలు వరుస క్రమంలో ఏవి అని బిట్టు అడగొచ్చు. ఈ బిట్ కనుక మీకు రైజ్ అయినట్లయితే ఇక్కడ మీకు జవాబు ఇక్కడ ఉంది. మొదటగా అమెరికా, డాకింగ్లో విజయం సాధించిన మొదటి దేశం అమెరికా, రెండవ దేశం రష్యా, మూడవ దేశం చైనా, తర్వాత నాలుగవ దేశం ఇండియా. ఇది 2025వ సంవత్సరంలో భారతదేశానికి ఈ ప్రయోగం సాధ్యం అయ్యింది. ఇదొక బిట్టు. ముఖ్యం 16వ తేదీన గురువారం రోజు 16వ తేదీన జనవరి 16వ తేదీన ఉదయం 9 గంటలకు చేజర్ అంటే SDX-01 పేరు చేజర్, SDX-02 పేరు టార్గెట్ ఈ జంట ఉపగ్రహాలను అనుసంధానం చేశామని, డాకింగ్ తర్వాత వీటిని ఒకే ఉపగ్రహంగా కంట్రోల్ చేస్తున్నాం, త్వరలో మళ్ళీ వీటిని దూరంగా విడగొడతాం అని చెప్పి ఇక్కడ ఇస్రో ప్రకటించింది. అంటే డాకింగ్ అన్న ప్రయోగంలో భాగంగా ఈ ఎక్స్పెరిమెంట్లో ప్రయోగించిన 2 ఉపగ్రహాలు చేజర్ మరియు టార్గెట్ ఈ 2 ఉపగ్రహాలని ప్రయోగించడం జరిగింది. ఇదొక బిట్. ఇక్కడ బిట్స్ ఉన్నాయి చూడండి. గత ఏడాది అంటే 2024వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, దీన్నే షార్ట్కట్లో PSLV అని చెప్పి అంటారు. ఈ PSLV C60 మీన్ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C60 రాకెట్ ద్వారా, అంటే ఇదేంటిది? పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C60 అనేది ఒక రాకెట్ పేరు, ఇస్రో ప్రయోగిస్తున్నటువంటి రాకెట్ల పేరు లాంటివి. ఈ రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది చేపట్టడం జరిగింది. దీన్నే షార్ట్కట్లో ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ని షార్ట్కట్లో స్పేడెక్స్ అని చెప్పి అంటున్నారు. ఇవి ఇక్కడ బిట్స్ ఉన్నాయి, చూసుకోండి. తర్వాత దీన్ని చూద్దాం. శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ 3,984.86 కోట్ల రూపాయలతో 4 ఏళ్లలో శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ని నిర్వహించనున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన క్యాబినెట్లో ఆమోదం లభించింది. ప్రస్తుతం శ్రీహరికోటలో 2 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. ఈ స్టోరీని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దేశ అంతరిక్ష మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించే కీలక నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ శ్రీహరికోటలో, ఇది నెల్లూరు జిల్లాలో ఉందండి శ్రీహరికోట. ఈ శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అనేది ఉంది. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఇస్రో 3వ లాంచ్ ప్యాడ్ని నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. శ్రీహరికోటలో 3,984.86 కోట్ల రూపాయలతో వచ్చే 4 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీ తీర్మానించింది. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న 2వ లాంచ్ ప్యాడ్కు కీలకమైన బ్యాకప్గా నిలవనుంది.
కొత్త లాంచ్ ప్యాడ్ ప్రస్తుతం ఉన్న రెండింటికి మించి సామర్థ్యంని కలిగి ఉంటుంది అని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్, దీన్ని షార్ట్కట్లో NGLV అని చెప్పి అంటున్నారు, బ్రాకెట్లో ఉంది చూడండి. ఈ న్యూ జనరేషన్ వెహికల్ ప్రోగ్రామ్ సహా ఇస్రో యొక్క ప్రతిష్టాత్మక భవిష్యత్తు మిషన్లకు ఎంతో సహాయకారి కానుంది. 2035 కల్లా భారతీయ అంతరిక్ష కేంద్రం BASను నెలకొల్పడంతో పాటు 2040 కల్లా చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర చేపట్టాలి అనే బృహత్తర లక్ష్యాలు ఇస్రో ముందు ఉన్నాయి. అందుకే వచ్చే 25 నుంచి 30 ఏళ్ల అవసరాలను తీర్చేలా ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటుంది. ఇకపోతే భారతీయ అంతరిక్ష రవాణా వ్యవస్థలు పూర్తిగా 2 లాంచ్ ప్యాడ్లపై ఆధారపడి ఉన్నాయి. PSLV మిషన్ల కోసం 30 ఏళ్ల క్రితం మొదటి లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దీని షార్ట్కట్లో SSLV కోసం సైతం వాడుతున్నారు. క్రయోజనిక్ దశ కారణంగా GSLV మిషన్ అవసరాలను ఇది తీర్చలేకపోతుంది. అదేవిధంగా 20 ఏళ్ల క్రితం ఏర్పాటైన రెండో లాంచ్ ప్యాడ్ GSLV LVM 3 మిషన్ల సేవలు అందిస్తుంది. చంద్రయాన్ 3, గగన్యాన్ మిషన్ల కోసం దీనినే వాడుతున్నారు. ఇకపోతే రెండో లాంచ్ ప్యాడ్కు బ్యాకప్గా ఇస్రో తదుపరి జనరేషన్ లాంచ్ వెహికల్ ప్రయోగాల కోసం శ్రీహరికోటలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, రెండో లాంచ్ ప్యాడ్కు బ్యాకప్ను అందుబాటులోకి తేవడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని కేంద్ర మంత్రి వైష్ణవ్ తెలిపారు. కొత్త లాంచ్ ప్యాడ్ భవిష్యత్తులో ఇస్రో చేపట్టే మానవ సహిత అంతరిక్ష యాత్రకు దన్నుగా నిలవనుంది. 4 ఏళ్లలో ఇది పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. మూడో లాంచ్ ప్యాడ్ కేవలం నెక్స్ట్ జనరేషన్ వెహికల్స్ మాత్రమే కాకుండా సెమీ క్రయోజనిక్ స్టేజ్తో లాంచ్ వెహికల్స్ మార్క్ 3 LVM-3 వాహనాలకు, అలాగే NGLV యొక్క అధునాతన అంతరిక్ష యాత్రలను సపోర్ట్ చేసేలా ప్యాడ్ను డిజైన్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో పరిశ్రమల విస్తృత భాగస్వామ్యానికి వీలు కల్పించనున్నారు. లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేయడంలో ఇస్రో మునుపటి అనుభవాన్ని ఉపయోగించడం, ఇప్పటికే ఉన్న లాంచ్ కాంప్లెక్స్ సౌకర్యాలను గరిష్టంగా ఉపయోగించడం కూడా దీనిలో ఒక భాగమే. ఇకపోతే రెండో లాంచ్ ప్యాడ్లో సమస్యలు తలెత్తిన సందర్భంలో GSLV ప్రయోగాలు అంతరాయం లేకుండా బ్యాకప్గా పనిచేస్తుంది. NGLV సామర్థ్యాలకు తగ్గ ఏర్పాట్లు అంటే న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్స్ ఈ కుతుబ్ మినార్కు మించి అంటే 72 మీటర్ల కంటే ఎక్కువ అంటే 91 మీటర్ల ఎత్తులో ఉంటాయి. అదేవిధంగా NGLV అత్యధిక పేలోడ్ను అంటే 70 టన్నుల పేలోడ్ను సైతం భూమికి దిగువ కక్షలోకి తీసుకువెళ్లే విధంగా దీనికి రూపకల్పన చేస్తారు. అయితే ఇది ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం బిట్స్ ఎలా రానున్నాయి ఒకసారి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక బిట్ ఉందండి, ఇది మనందరికి తెలిసిన బిట్టే. ఇక్కడ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇది ఎక్కడుంది అని బిట్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోటలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ శ్రీహరికోట నెల్లూరు జిల్లాలోని సూలూరుపేటలో ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఇది అందరికీ తెలిసినటువంటి కామన్ బిట్ ఇది. ఇకపోతే ఇంకా మరిన్ని బిట్స్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ మరొక బిట్ ఉంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఇది ఒక బిట్టు ఎగ్జామ్స్ కోసం. ఇకపోతే NGLV షార్ట్ కట్ దీనిని విస్తరించండి అని బిట్టు వస్తే న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ దీని యొక్క ఫుల్ నేమ్, ఇది ఒక బిట్టు. ఇక్కడ చూడండి మరొక బిట్ ఉంది. BAS మీన్ భారతీయ ఏరోస్పేస్. BAS మీన్ భారతీయ ఏరోస్పేస్, ఇది ఒక బిట్టు. మరొక బిట్ ఉంది. ఇస్రో ఎప్పటికీ చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర చేపట్టాలి అనే బృహత్ లక్ష్యంని నిర్దేశించుకుని ఉన్నది అని బిట్టు వస్తే
2040 సంవత్సరం నాటికి ఇదొక బిట్టు. SSLV మీన్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దీని ఫుల్ ఫామ్, ఇదొక బిట్టు. ఇవి ఇక్కడ బిట్స్ అండి. ఇంకా ఇక్కడ నుంచి స్టేట్మెంట్ల రూపంలో ఇటీవల కాలంలో మీకు తెలుసు ఎగ్జామ్లలో స్టేట్మెంట్ల రూపంలో ఒక పేజీ ఒక ప్రశ్న అడుగుతున్నారు. సో అలాంటి స్టేట్మెంట్ల రూపంలో మీకు ప్రశ్నలు అడిగినప్పుడు జవాబులు మీరు గుర్తించగలగాలి. అంటే ఈ ఆర్టికల్ మీద పూర్తిగా మీకు అవగాహన ఉండాలి, దీని మీద పట్టు ఉండాలి. అందుకోసం ఈ వీడియో క్రింద కామెంట్ బాక్స్లో దీని యొక్క లింక్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అవసరమైన వాళ్ళు ఈ ఆర్టికల్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకొని మీ నోట్స్కి దీన్ని పేస్ట్ చేసుకుని చదువుకోండి. బిట్స్ మీరు ఫ్రేమ్ చేసుకోండి. బిట్స్ ఎక్కడెక్కడ నుంచి ఎలా వస్తాయో నేను చెప్పాను కాబట్టి దాని ఆధారంగా మీరు బిట్స్ అనేది ఫ్రేమ్ చేసుకోండి. ఇది మరొక ఆర్టికల్తో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.